తెలుగు పద్యం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. తెలుగులో పద్యం కేవలం తెలుగులోనే ఉంది, అవధానం తెలుగులోనే ఉంది. అందుకే కృష్ణదేవరాయలు లాంటి మహానుభావుడు దేశ భాషలకు తెలుగు లెస్స అన్నాడు. ఇప్పుడు నేను హంసవింశతి అని 18వ శతాబ్దానికి సంబంధించిన ఏకైక కావ్యాన్ని మా బాలకృష్ణ గారికి బోలా బాలయ్యగా నేను నిలుచుకునే మా బాలకృష్ణ గారికి ఇస్తున్నాను. ఆయన చేతులతో దీన్ని ఆవిష్కరిస్తే ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నారు నా మనస్ఫూర్తమైన విశ్వాసం. నమశివాయ. అందరికీ నమస్కారం. నారాయణ మహర్షులు వారు రచించిన 19వ శతాబ్దంలో హంసవింశతి వాళ్ళ నా చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం నా పూర్వకంగా భావించుకుంటున్నాను. ఈ కావ్యం అన్న ఒక ఈ మాధ్యమం అది మన తెలుగువారి సొత్తు, మన సొంతం. ఎన్నో అద్భుతమైన నన్నాలు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలకి సర్వించాడు శ్రీకాకుళంలో మహావిష్ణువు అన్నాడు. ఆ మొదల స్వామిక సాధారణంగా అవతరించింది ఆంధ్ర మహా కవిత్వం అమృత మాల్యత. కృష్ణదేవరాయలుగా సాక్షాత్తు ఆయన అన్నగారు జీవించారు. చాలా సంతోషం, మంచిది. ఎందుకంటే సరే మనం చదువుతాం, మన పిల్లలు కూడా ముందు విడమరిచి అంటే బట్టి ఒప్పుకుంటాం. ముందు అదే ముందు అసలు ఏదైనా వేదమైనా సరే కావ్యమైనా సరే పిల్లలకి ఇప్పుడున్న తరానికి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. అది ముందు మనం వేద పాఠశాలలో చేయించేవారు. ఏంటంటే ఒక వేదం కానివ్వండి ఏదైనా అది ముందు పట్టి ముందు మనం చదివి దానికి అర్థం చెప్పి సినిమా అంతే. ఇప్పుడు భక్తి అనేది 9 విధాలు. అందులో ఆ రోజుల్లో మన లిపి లేదు. లిపి లేనప్పుడు దాన్ని దర్శించేవారు. దర్శనం అంటారు. దర్శనం అంటే కనపడదు. ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకౌరకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం నుంచి పుట్టింది మన వేదాలు కానీ ఇవన్నీ. అప్పుడు లిపి లేదు. ఒక ఆయన అది దర్శించేవాడు. ఏంటంటే ఆయన స్మృతి, ఆయన జ్ఞాపకం. ఈ రోజుల్లో మనం కంప్యూటర్లు ఈ అనుకుంటున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అప్పుడే ఉంది మన దగ్గర. అలా ఒకసారి వినగానే మొత్తం వేదాలు, ఎన్ని వేదాలు, 4000 వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అలా జ్ఞాపకం పెట్టుకుని ఆ తర్వాత అవసాన దశలో శిష్యులకి అందించేవారు, చెప్పేవారు, అందించేవారు. ఇంత చిన్న బుర్ర, అందులో మరి అంత నిపుణమైన వేదాలు అన్నింటిని కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ అవసాన దశ నెమ్మదిగా లిపి రావడం. దాన్ని మళ్ళీ నెమ్మదిగా ఆ రోజుల్లో ఈ ఆకుల మీద వాటి మీద వాటిని రాయడం. ఆ తర్వాత నెమ్మదిగా ప్రింట్. అదే అనిపిస్తుంది ఒకసారి మన
ఆయన ఆదిపట్ల ఆయన పేరు నారాయణ దాస్ గారు కాదు ఈయన దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు జర్మన్. ఆయన 1933 రాజమండ్రి ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళు కూడా బర్లిన్ మీరు క్యాపిటల్లో చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆయన ఫోటో ఉంది, ఇంకా ఉంది అక్కడ ఇవాళ కూడా ఎవరు తెలియదు ఇది. ఆయన ఇక్కడ తీసుకెళ్ళాలి మొత్తం వేదాన్ని అథర్వణ వేదాన్ని తర్జుమా చేసి అందులోంచి మన ఏదైతే ఈ కంప్యూటర్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ ప్రోటోకాల్స్ అప్పుడు ఈ గంధం తెలియదు కంప్యూటర్. ఇవాళ మనకు మొబైల్లోకి వచ్చేసింది కంప్యూటర్. మొబైల్ నాట్ ఓన్లీ ఫోన్ బట్ ఇట్ ఆల్సో ఏ కంప్యూటర్, ఏ ల్యాప్టాప్. ఈ దశకు మనం చేరుకున్నామంటే అదంతా మన వేదాల్లో ఉన్నాయి. అలాగే శుశ్రూషుడై ఆయన ఒక మహా సర్జన్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీలో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. శుశ్రూషుడని ఆ రోజు ఎనస్థీషియా లేదు, ఎనస్థీషియా వాడకుండా ఆ రోజు ఆపరేషన్ చేశాడు. మహానుభావుని కన్నా మహానుభావులు అంటే నేను అంటుంటాను, నయాభికరణ శక్తి పంచవాయుతుల విద్య మన దీంట్లో భగవద్గీతలు నయాభికరణ శక్తి పంచవాయుతుల విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయితే మైతో భయా. మహానుభావులు ఉంటే అప్పటి నుంచి గుర్తు ఉన్నారు మన దేశంలో, కానీ వాళ్ళంతా ప్రాచుర్యం ఉంది, మన దౌర్భాగ్యం. కానీ ఇలాంటి నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇది 8వ ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు ఇవాళ. నేను ఇది 3వ ఉత్సవానికి ఇప్పుడు చేశాను. మొదటిది నేను డెలాస్లో, రెండోది లాస్ ఏంజల్స్లో, ఇప్పుడు 3వ ఈ యొక్క టాపాలో జరుగుతున్న ఈ యొక్క నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సొసైటీ వాళ్ళ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నందుకు ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని నా చేతుల మీదుగా భరణి గారి గురించి ఎంత చెప్పినా ఆయన గురించి ఆయనకి నాకున్నది వేరు, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు అంతే. మా తరంగాలకి తెలుసు. అదే తరంగాలంటే వాళ్ళ టీవీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫైబర్ ఇది కావచ్చు. సో అది అనిర్మిషన్ ఈ మాటలతో చెప్పలేదు. చాలా సంతోషంగా భరణి గారు మీరు మన తెలుగు సాహిత్యానికే కాదు, సాహిత్యం ఒకటే లేదు ఇందులో. నేను చెప్పాను వేదాల్లో ఉంటే సాహిత్యమే లేదు. వేదాల్లో చాలా ఉంది, అధర్వణేందో సామ్యేందో, లేకపోతే మన యజుర్వేదం కానివ్వండి, ఋగ్వేదం కానివ్వండి, చాలా చాలా ఉంది దాంట్లోకి వెళ్తే. ఇది సైన్స్. సో ఇదంతా మీరు ఇందాక గణేశ్వరంలో సినిమా నాన్నగారు గొప్ప సినిమా. ఎందుకంటే దాంట్లో చాలా ఆ రోజు ఉన్న సామాజిక అప్పుడున్న దానికి మరొక తిరుగుబాటు. మా గురజాడ మహానుభావుడు ఆయన రాసిన ఆ గణేశ్వరం, ఆ పుస్తకం, ఆ సినిమా, నాన్నగారు ఆ సినిమా చేయడం నాకు నచ్చిన ఆయన సినిమాలో ది బెస్ట్ పిక్చర్ అది నాకు. ఎందుకంటే అది ఆయన పర్ఫార్మెన్స్ అని కాదు, పర్ఫార్మెన్స్ సరిగ్గా రామారావు గారి గురించి నేను చెప్పాల్సిన తరచు చెప్తారేమో ఆయన గురించి. కానీ ఏంటంటే ఆయన చేసిన పాత్రలు అలా భక్తి చేశాడు, భక్తిని బతికించాడు, అలాంటి సినిమాలు చేశాడు. సంస్కరణ గత రాజకీయాల్లో నుంచి ఎన్ని సంస్కరణలు ఎవరు చేయని సంస్కరణ చేశాడు. అంటే మహానుభావుల గురించి చెప్తున్నాను ఈరోజు. ఆయన కూడా మహానుభావులు భావం చెందినవాడే. పుణ్య దంపతులకు బిడ్డ లేకపోతే మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికి నట రూపం ఏంటో చూపించిన దైవం నందమూరి తారక రామారావు గారికి, ఆయన కొడుకు గారి కాదు చెప్పాను, గురువు నా దైవం అనుకో. ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తుంటాను. దాని పుస్తకాలంటే నాకు చెవు వస్తుంటాయి. ఇటువంటి పుస్తకాలంటే ధన్యుడని అందరికి వచ్చా. పిల్లలకి మళ్ళీ చెప్తున్నా, బట్టి ముందు చదవడం, చాప్టర్ చదివి నెమ్మదిగా వాడికి అర్థమయ్యేటట్టు తర్వాత వాళ్ళ చేత చెప్పించాడు. అది చాలా ఇవ్వడానికి అలవాటు పడిపోయిన తల్లులు చాలా ఉన్నాయి. దాన్ని చూసి నేర్చుకోరా, దాన్ని చూసి వాటిని చూసి నేర్చుకోను అన్న. కనకనలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ
కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. నేను ఎప్పుడూ ఇంజనీర్లుగా ఆశించేది ఏమిటంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీరు మీ పిల్లలను తీసుకురండి. జీవిత విలువ ఏంటో తెలుస్తుంది. ఇంగ్లీష్ పాఠాలు జీవిత విలువ ఏముండదు, పాఠాలే ఉంటాయి. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది అది. కానీ ఈ రోజు వరకు లేపిన వాళ్ళు లేడు, దాని నుంచి మనం అందుకోవాల్సిన సందేశము లేదు. బాబా బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ వూల్, దానికంతా బొచ్చుంటే మన పిల్లలకి ఎందుకు? చిన్నప్పటి నుంచి హాట్ క్రాస్ బన్స్ 1 అయిపోయినాయి, 2 అయిపోయినాయి, హాట్ క్రాస్ ఏమిటంటే భవిష్యత్తులో నీకు కనుక కొంచెం తేడా వచ్చిందంటే ఈ బండి మీద రొట్టెలు పెట్టుకుని అమ్ముకోవడమే నీ బతుకు అని బెదిరించడమా? ఏమిట్రా ఎడ్యుకేషన్ అది? 26 అక్షరాల ఇంగ్లీష్ భాషకి నేను దాన్ని దూషించడానికి కాదు మిత్రులారా. అసలు ఏ పని చేసినా దాని మీద ఒక అవగాహన ఏర్పరిచే ప్రయత్నం బ్లైండ్గా చేసేయద్దు. అవసరమా, అంత అవసరమా అని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఇందులో ఏముంది? ఇది చదివితే ఉద్యోగం వస్తుంది, పర్లేదు, అంతవరకే. ఇంట్లో ఏంట్రా? మాతృభాషని కాపాడుకోండి. మాతృభాష, మాతృమూర్తి, మాతృ సంస్కృతి, మాతృదేశం ఎప్పుడూ తప్ప రాస్తూనే ఉండేవాడు. అతను ఎవ్వరూ పిలవడుగా నేను చూడలేదు. ఇది ఎవరికి అవసరం రాస్తుంది ఇందాక రాసి పెట్టుకుంటారా అంటే రాసి పెట్టుకునేవాడు. అంటే అతను ఏమో ఎందుకని ఇలా రాస్తుంటావంటే, ఏమో సార్ గబుక్కుని రేపు నేను బిజీ అయిపోతే మీరు అడిగినప్పుడు వెంటనే ఇవ్వలేను, రెడీగా తీసి నంబర్ 123 అని ఇట్లా తీసేయచ్చు అని మీరు నంబరు. వర్షం కురిసినప్పుడు పాడుకునే పాటలు, ఎండలో పాడుకునే పాటలు, అలా కులాల వారీగా మతాల వారీగా దేవుడు ఉన్నప్పుడు ఇట్లా ఒక 1000 పాటలు రాసి పెట్టుకున్నాడండి. ఆ రాసుకున్న నాడు అతనికి ఎవరు రాలేదు. తర్వాత ఏదో కెవ్వు కేక ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. అది కెవ్వు కేక పాటల సాహిత్యం రచయిత. ఇన్ని పాటలు రాశాను కానీ ఒక 2-3 యుగల గీతాలే రాశాను. 80, 85, 90 ఆ ప్రాంతాల్లో విపరీతంగా యుగల గీతాలు ఉండేవి. సినిమాలో 6 పాటలకు 6 యుగల గీతాలు ఉండేవి. అప్పుడు రాసి పెట్టుకోవడానికి అవకాశం ఉండదేమో, కానీ ఇప్పుడు అసలు అలాంటి సందర్భమే లేదు. నా జీవితంలో నేను ముందు రాసుకున్న పాట, తర్వాత సినిమాలో వచ్చిన పాట నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఈ బుద్ధున పాట ముందు రాసి పెట్టుకున్నా. తర్వాత ఏదో సందర్భంలో వివి వినయ్ గారు చెప్పడం, ఆయన నచ్చడం, మనిషి గారు కంపోజ్ చేయడం జరిగింది. రాసిన పాటకి ఆయన కంపోజ్ చేశారు. ఎక్కువ పాటలు ఈ మధ్య ట్యూన్లకే రాస్తున్నాను, కానీ నేను రాసిన ఎక్కువ పాటల్లో ముఖ్యంగా నాటు పాట కూడా ముందు రాశాను. రాసిన తర్వాత కీరవాణి గారు 35 రకాలుగా దాన్ని స్వరపరిచారు. 35 వర్షన్స్ చేశారు. మొత్తం సంవత్సరం మీద 7 నెలలు, 19 నెలలు పడుతున్నారు. కానీ ఇవాటికి కూడా ఒక బలమైన సందర్భం వచ్చిందంటే సంగీత దర్శకులకు సౌజన్యం, మంచి సాహిత్యం రాయించి పట్టుకురండి, దీన్ని చేస్తాను అని చెప్పేసి ఒక సౌజన్యం ఉంది. అలాంటి ఏబుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మనకి ఇప్పుడు ఉన్నారు కొద్దిమంది. బట్ వాళ్ళలో కూడా ముఖ్యంగా కీరవాణి గారు. ఈ మధ్యకాలం నేను ఆయనతో కలిసి పనిచేసినప్పుడు కూడా ప్రతిసారి ముందు ఆయన రాయమంటారు, రాతకి విలువ ఇచ్చి దాన్ని బాణి కట్టే ఒక దృక్పథంలో ఆయన ఉంటారు. సో అటు ఇటు ఉంది. ఇవాటికి పాత పద్ధతి పోకపోలేదు, లేకపోలేదు. మ్యూజిక్ వచ్చింది, దేని అందం దాంది. బట్ తర్వాత నా ఇదేంటంటే, ఒక దర్శకుడి యొక్క కళని, ఒక కాన్సెప్ట్ని సాకారం చేయవలసిన బాధ్యత ఒక రచయిత మీద, సంగీత దర్శకుడి మీద, ఇద్దరి మీద ఉన్నది అంటే, రెండవ తడవ పనిచేసే వాళ్ళ మీద జవాబుదారీతనం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాదుందని తెలుసు అని రాశాడు అనుకోండి, ఆ భావాన్ని పట్టుకుని దానికి తగినట్టుగా ఉండే ఒక ట్యూన్ వేయడంలోనే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. నేనా పాడనా పాట, భర్త అడుగుతున్నాడు ఆవిడ్ని, నన్న మీరు అడుగుతుంది పాడమని, నేనా ఆయన అడుగుతుంది మీరా, నేనా పాడనా పాట మీరా అన్నది మాట, నేనా అడుగుతుంది మీరా అన్న ఎక్స్ప్రెషన్ ఆ భావం నుంచి పట్టుకుని కరెక్ట్గా ఆయన ఎమోట్ చేయగలిగాడు. సో మొదటి తడవ పాట రచయితను రాసి బాడీ కట్టబడి ఉంటే విశ్వనాథన్ రామూర్తి గారి మీద అధికమైన జవాబుదారితనం ఉంటుంది. ఈయన రాసింది, ఆయన డైరెక్టర్ గారు మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ బలగమని అర్థమైంది. తపస్సులు అది
అదృష్టమో దురదృష్టమో కాదు కానీ నాకు తెలియదు కానీ నా జీవితానికి అదృష్టం ఏమిటంటే నేను భగవద్గీత దాకా ప్రయాణం చేయడానికి కారణం సినిమానే. సినిమా ఇచ్చిన స్ఫూర్తి, అందులో సందేహం లేదు. వాళ్ళు ఏదైనా రాయగలరు. పండిత పామర జన మనోరంజకంగా అంటారు కదా. వేటూరు సుందరరామూర్తి గారితో నాకున్న అనుబంధంలో Yes, music. We are ready for the boys and girls. Hey! What is your name? My name is Vish. I wish I had a wish like you. Thank you. And yes, may I know your age? I'm 20. Oh, నాకన్నా just 2 years పెద్ద. అంతే. 20 years చిన్న, నీకంటే 20 years చిన్న. 20 అంట, నేను 18, sweet 18. 20 years back. అంత లేదు. ఓకే, ఈరోజు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీ పర్ఫార్మెన్స్ కోసం. అండ్ వీ వుడ్ లైక్ టు నో ఒక చిన్న శాంపుల్ వాట్ సాంగ్స్ యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. All right, any special person you want to dedicate this performance to? Yeah, let's dedicate this to my dad, who put countless hours into our dance team. All right, everyone wants to dedicate this performance to your parents. Yes, to all the lovely parents. పిల్లలందరూ స్టేజ్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ ఉన్నారు. అండ్ దిస్ పర్ఫార్మెన్స్ అంకితం చేస్తున్నారు టు ఆల్ ది ప్రౌడ్ పేరెంట్స్. To all the mega star fans. The boss is back. Get ready for deadly dance. Get ready. కొంచెం బీట్ మార్చండి రా బాబా. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెట్ కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Let's do కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా అరే మస్తుందని అందం మల్లెత్తిగా. డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. బేబీ. నువ్వు ఇట్లా బేబీ అని పోయినసారి బుట్టాలకు దింపినావు నన్ను. ఓకే బేబీ, కామ్ డౌన్. మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది. ప్రపంచంలో ఎవడు ఎట్లా సంఘ నాకిపోతున్నా సరే, ప్రతి ఒక్కరికి డీజే మాత్రం కావాలి డాడీ. కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే టిచ్చక్ టిచ్చక్ దుంకారా. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, సోకేమో హీరో తీరు కొట్టని తీన్ మారు. ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు,
నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. అప్పుడు డాన్స్ పాట అయిపోయింది. చూడు బెదరు, డాన్స్ చేయడం అంటే బాడీ మూవ్ చేయడం. వెంకటేష్ గారికి 8వ డాన్స్ సంబరాల్లో ఘన సత్కారం. గుత్తికొండ శ్రీనివాస్ గారు, rooted, and I'm seeing all of you all do such a fabulous job at it. All the girls who came dancing, everyone, the youngsters here are more Indian than people in India itself, to be very, very frank. We're really hats off to you all. And I think మీరు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడో దూరంలో ఉంటారు కానీ థియేటర్కి వెళ్ళి చూస్తారు. అందుకేనేమో నేను ముందు కూడా చెప్పాను, మా సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ముందు ఇక్కడ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత అక్కడ ఇండియా. దట్స్ our way of probably showing you our love as well. Nature planned it like that. So I really, really hope that you keep supporting Telugu cinema and you really make us feel home. Chala chala ఆనందంగా ఉంది. Thank you so much ప్రశాంత్ పినమనేని గారు, సుధాకర్ మొహటి గారిని, సుమంత్ రామినేని గారిని, వేణు నిమ్మగడ్డ గారిని, రాజేంద్ర మాదాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే జయసుధ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సహజ నటి జయసుధ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అశ్విన్ గారు అండ్ రామకృష్ణ గారు. అలాగే మన బుక్ ఫార్మాట్ లో, అలాగే పీడిఎఫ్ ఫార్మాట్ నాకు ప్రోగ్రామ్ 6th అన్నారు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు. ఈ సింత నన్నంత కోని కోనియము కోసింత పంజేయనియము ఎంతడే
ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందు అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ ఇట్లాంటివన్నీ. He's going to sing a song from Veerasimha Reddy and it's called Suguna Sundari. రెడీ ఏదో పడాల్సింది. చీమ కుట్టిందే చెట్టు చీమ కుట్టిందే తిను కందిపోయేలా తిట్టంగా నువ్వు హాటు హాటు ఘాటు నాటు బియ్యం మధ్య నా స్వీటు స్వీటు లిప్పు నీకు సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి సుగుణ సుందరి సుగుణ సుందరి పెడిగట్టు కొట్టినవే అన్నింటికి రామరి నేను చూసి చూడంగానే గుడి కన్ను కొట్టిందే. ఊరకొండదు ఊరుకు పెద్ద ఊసిపోని చీమ మనసులోకి దూరి దూరి మంట పెడతదమ్మ ఊసు తగని ఉడుకు తగని పూర మాసు చీమ తీపి చెరుకు జట్ట చూసి గంట కొడతదమ్మా. సిటీ 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 సీమ ఏ కొట్టి 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 సంపుతాంది మామ ఏ సిటీ సిటీ సిటీ
తాండలోన అందమైన చెట్టున్నది చెట్టు కింద అమ్మారెప్పులు పడుతున్నారు ఎండ లేదు రాత్రి కాదు ఏదో సుక్క పొడవం కాదు పుట్టింటాడు కూలి పిల్ల అమ్మ పేరు మీరాబాయి ఆయన పేరు సోమలగండు ఆయన పేరు సోమలగండు తాత పేరు బావుడు తాత హీరానాయ్ పెట్టిన పేరు
I love you again. Chikoti pota. Bella ciao, bella ciao, bella ciao, ciao, ciao. Tere liye osu osude. Enanta koko na vida. Enanta koko na vida. Achane kada, tena chalega. Oh bella ciao, bella ciao, bella ciao, ciao, ciao. Tere liye osu osude. Enanta koko na vida. Enanta koko na vida. All children in their father. Hey, 3, 4, march! Buwan buhay ang kaluto ang parabo. Buwan buhay ang kaluto ang parabo. Bibibinok ang tado total so. నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలంటే నిప్పు నేనే నన్నైతే పుట్టెటోడు ముందే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగే చూడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే లేకున్నా మీ సమటాసే తిరోన గొట్టలటాసే సిద్ధే ఉత్తమటాసే సంధి కట్ట ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ
జనకర్రకు గుంచేస్తా నే జెండాగా ఎగిరేస్తా ఇటు మండిలో వాదేసి మాయం చేస్తా ఖరీదైన ఖరీదంలా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ నా అడ్డ ఏ బిడ్డ నా అడ్డ ఏ బిడ్డ నా అడ్డ అరే ఏ బిడ్డ నా అడ్డ నన్ను తొక్కితే ఇట్టుకొస్తాను ఏ బిడ్డ ఇది నా అడ్డ ఎగరేసిన గాలి పట్టాలి ఎదలో చూసిన అభిరుచులను కలుగుతాయి తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని మనవాడిన గుంజన గుళ్ళే ఒక కోటికి చేర్చుతాయని లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను సినిమాకి ఒక డిక్షనరీ అని అంటే ఆయన పేరు చెప్పుకోవచ్చు మనము. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నాము. రాఘవేంద్రరావు గారు మాట్లాడే సమయం ఆరంభమైంది. సార్ రిక్వెస్టింగ్ ఆల్. అస్సలు తగ్గేదిలే పుష్ప పక్కా తెలుగు ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే తప్పు తగలంటే నిప్పు ఇదే పుష్పరాజ్ తగ్గేదిలే ఏ బిడ్డ ఇది నా అడ్డ మలిగ వాడే ముగడో కన్ను ముగడో అమ్మే కుండిన నముగడో చిరి కుండిగడో వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుగాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పగాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులెట్టుకుంటే పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే పులోన ముప్పునేమో నీళ్ళ కింది దింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగు వారికి అందరికీ నమస్కారం. ఇట్స్ వండర్ఫుల్ టు బీ హియర్ టుడే. అంటే నాకు ప్రతిసారి ఈ మూమెంట్ చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేనేదో హైదరాబాద్లోనో లేదంటే ఎక్కడో ఒక వైజాగ్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇండియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో
ఒక వేరే అమెరికా లాంటి ఒక దేశంలో ఇంతమంది ఇండియన్స్, ఇంతమంది తెలుగు వాళ్ళు మనం ఇలా కలవటం అనేది చాలా అదృష్టమైన, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండ్ ఇట్స్ మై అబ్సల్యూట్ ప్లెజర్ టు బీ హియర్ టుడే among all of you. I'd like to thank Nats for inviting me for this wonderful event. And special mention thanks to Prashant Garu. Thank you so much. And ఈ మ్యాచ్ గురించి సరదాగా చెప్పాలంటే, ఒక పుష్ప స్టైల్లో చెప్పాలంటే, మ్యాచ్ అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్. అండ్ నిజంగా when I see functions like this, I always feel అసలు ఎక్కడున్నా, ఎస్పెషల్లీ ఇన్ కంట్రీ లైక్ అమెరికా, ఇంతమంది ఇండియన్స్ ఇలా కలిసి ఇలా ఒక ఫంక్షన్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ 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 హ్యూజ్ టాస్క్. అండ్ సో దీని వెనకాల, ఈ మ్యాచ్ ఆర్గనైజేషన్ వెనకాల నా ఆర్గనైజర్స్కి, స్పాన్సరర్స్కి, అండ్ ఆల్ ద స్పెషల్ వాలంటీర్స్, ఎవ్రీబడి, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హు ఆర్ బీయింగ్ ప్రెసెంట్ హియర్ అండ్ ప్రమోటింగ్ దిస్ Telugu culture forward. I'd like to appreciate each and every one of you for being here today and promoting our culture, our Telugu culture. Thank you. And నాకు పుష్ప స్టైల్లోనే ఎక్కువ చెప్పాలనుంది, ఎందుకంటే అదే ఆ విషయంగా వస్తున్నా. ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదే లే, అందులో తెలుగు వాళ్ళు అస్సలు తగ్గేదేలే. ఇట్స్ వండర్ఫుల్ టు సీ సో మెనీ ఇండియన్స్ హియర్. అండ్ అంటే ఇలాంటి ఫంక్షన్కి వచ్చిన ప్రతిసారి నాకు అనిపించేది ఏంటంటే, ఐ హ్యావ్ టు రియలీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ ద తెలుగు కల్చర్ ఫార్వర్డ్, ఎస్పెషలీ ఆల్ ద నెక్స్ట్ జనరేషన్. మామూలుగా ఏంటంటే, the older generation are the people who are normally enthusiastic, because మన కల్చర్ మన ముందుకు తీసుకెళ్ళాలి. కానీ every time I come to these kind of events, I've seen the younger kids, ఎంతో మంది kids వాలంటీర్గా వచ్చి, I'm so glad that they're so connected to the roots of Telugu and తెలుగు సినిమా ద్వారా లేదా తెలుగు మ్యూజిక్ ద్వారా అందరూ ఇలా కనెక్టెడ్గా ఉంటాం అనేది చాలా చాలా అదృష్టకర విషయం. అండ్ we're very glad that cinema is one of the sources to connect to each and every one of you, and it's my absolute pleasure to be here today, and thank you so much for taking our culture more forward. I'm looking forward for the youngsters to keep the Telugu flag flying high. We should keep it high. And inka last but not the least, I would like to thank America for giving us the freedom to celebrate our Telugu culture in this land. Thank you each and everyone. థ్యాంక్ యూ. సరదాగా వెళ్ళిపోయే ముందు పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. పుష్ప 2 నుంచి దానికి ఏ డైలాగ్ చెప్పమంటావు? మాకు రప్ప రప్ప కావాలి. తెలుగు అంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ each and every one of you. It's an absolute pleasure to be here. Once again, this side, hello. This side, hello. Woo! Amazing, great guys. Thank you to all the organizers of NATS and especially to our dear Prashant Pinnamneni garu, the